ఈ బుక్ చూడండి 365 రోజులు అవర్ టు అవర్ ప్లానర్. ఏంటండి ఇది? డైరీయా? కాదు. ప్లానరా? అంతకన్నా ఎక్కువ. షెడ్యూల్ బుక్కా? అంతకన్నా మరీ ఎక్కువ. ఏం చేస్తానో చెప్తాను చూడండి. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్ పొద్దున్న లేస్తాడు. ఈ బుక్ చదవాలా, ఆ బుక్ చదవాలా, వద్దు ఆ బుక్, ఈ బుక్ అనేసరికి అరగంట వెళ్ళిపోతుంది. అంటే ఏం చదవాలో ప్లాన్డ్గా ముందే నీ దగ్గర లేకపోవడం వల్ల వచ్చిన చిక్కు. ఒక ఇల్లు కట్టాలి అంటే ఒక ముందు ప్లాన్ తీసుకుంటాం. అలా ఐఏఎస్ ప్రిపరేషన్కి ఒక ప్లాన్ తీసుకోవాలి. ఆ ప్లాన్ తీసుకునే క్రమంలో మనం ఏం చేస్తామంటే ఒక 365 రోజుల పాటు ఒక స్టూడెంట్ ఎప్పుడెప్పుడు ఏ ఏ క్లాసెస్ని వినాలో చదవాలో, ఎప్పుడెప్పుడు ఏ బుక్స్ని చదవాలో నోట్స్ రాసుకోవాలో, మేము పంపించిన ఏ నోట్స్ని ఎప్పుడు చదవాలో ప్రత్యేకంగా ఒక 365 రోజుల ప్లానర్ స్టార్ట్ చేస్తాం. జనవరి 1, 2026 కదా, కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కదా. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ కొత్త నిర్ణయం తీసుకుందాం. ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటే ఏం చేయాలి? ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలనుకున్నావు నువ్వు. ఎక్కాలంటే శిఖరమా, నువ్వు కొంచెం ఎత్తు తగ్గు, నేను ఎక్కుతాను, అర్థం ఉందా? దాని ఎత్తుకి నువ్వు ఎదగాలి. ఐఏఎస్ అనే దాన్ని ఎదగాలి అంటే నీకు ముందు ఏం తెలియాలి? 24 గంటల్ని ఎలాగా నువ్వు టైం యూటిలైజ్ చేసుకోవాలో తెలియాలి. అందుకని ఎలా టైం యూటిలైజ్ చేసుకోవాలో చెప్పే బాధ్యత నాది. ఆ యూటిలైజేషన్ కోసం ఇట్లాంటి ఒక ప్లానర్ని ఇవ్వడం అనేది, అంటే ఏ రోజు అంటే 175వ రోజు ఏముందంటే, 176వ రోజు ఏముందంటే, అంటే ఏ రోజు ఏం చదవాలి అనే ప్లానర్ని బహుశా నాకు తెలిసి మొత్తం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ చరిత్రలోనే కాదు, నేను అనుకుంటాను అసలు టోటల్ విద్యారంగంలోనే ఇలాంటి ప్లానర్ ఉండదని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఐ రిక్వెస్ట్, దీన్ని తీసుకోండి అనగానే ఇది ఇస్తారా అంటారు. ఎక్కడికి పోతున్నారు? అడ్మిషన్ తీసుకోండి. 8897826108. అప్పుడు మీకు ఏమవుతుంది? ఏ రోజు ఏ క్లాస్ వినాలో చదవాలో ముందే చెప్పడం వల్ల టైం యూటిలైజ్ అవుతుంది. 1 ఇయర్లో చదవాల్సింది 9 నెలల్లోనే చదువుతావు. 2 ఏళ్ళు పట్టేది 1 ఇయర్లోనే నువ్వు ఐఏఎస్ అవుతావు. అర్థం చేసుకో మిత్రమా, ఎందుకు అనవసరంగా మన సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.